లోపటొకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే రకం కాదు. అందరు క్యా హే బహర్ బి వోహీ హే అన్నట్టే ఉంటది జగ్గన్న తీరు. మనసు సాఫ్‌గా ఉంటే మాట సాఫ్‌గా ఉంటది అన్నట్టే మాట్లాడతాడు ఏం మాట్లాడినా. కానీ తిక్కలేస్తే సొంత పార్టీ లీడర్ల మీదకే సూటి పెడుతుంటాడు. ఎవ్వరి మాట వినడు సీతయ్య అన్నట్టే ఉంటది జగ్గన్నతోని యవ్వారం. పట్టు పడితే మంకు పట్టు పట్టినట్టే చేస్తుంటాడు. అట్లనే ఇప్పుడు ఎంపీ ఓట్ల ముంగట కూడా మంకు పట్టు పట్టినట్టే చేస్తున్నాడట. గా కథేందో ఒకసారి అరుసుకొనొద్దాం పారి. ఇక ఏం కాదు, షెయి పార్టీ వాళ్ళంతా ఒకటయ్యిర్రు, షెయి పట్టుకొని నడుస్తున్నారు. ఎటు పోయినా గుంపు గుంపు పోతున్నారు. ఇగేమైతుంది, ఇప్పుడు అంత ఒక్కటై పార్లమెంటు ఓట్లలో కూడా బగ్గ సీట్లే గెలుచుకునేటట్టున్నారు అనుకుంటుంటే నాకంటే నాకు అనుకుంటా సీట్ల పంచాది ముంగటేస్తున్నారు షెయి పార్టీ లీడర్లు. అట్ట మాజీ ఎమ్మెల్యే జగ్గన్న కూడా ఇప్పుడు మెదక్కేంచి ఎంపీ టికెట్ ను మా ఇంటి ఆమెకి ఇవ్వాలని సొంత పార్టీ వాళ్ళ మీదకి కత్తి కట్టినట్టే చేస్తున్నాడు. సార్ ఒక్కడే కాదు, అలా ఇంటి ఆమె కూడా టికెట్ మీద బగ్గపాయలమే పెంచుకున్నట్టున్నది చూస్తుంటే. నేను కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా, ఒక సామాజిక వర్గ బీసీ మహిళగా నేను అడుగుతున్నా. మరి డీసీసీ ప్రెసిడెంట్గా కూడా మరి చేస్తున్నా కాబట్టి, గతంలో మహిళా ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ చేసిన, ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ చేసిన, మరి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. మరి దానికి వాళ్ళు ఆలోచించి చెప్తాం. ఏదున్నా కానీ నేను ఆశిస్తున్నానంటే ఒక మహిళకి, ఒక బీసీ సామాజిక వర్గానికి తప్పకుండా ఇస్తారని ఆశాభావంతో నేనున్నా. అగనాట టికెట్ ఇయ్యమని పార్టీ పెద్దోళ్లను అదే ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని అడిగిందట. అంతేకాదు, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు కూడా మేమంతా పార్టీలోనే ఉన్నాం, మా ఇంటోళ్ళమందరం పార్టీని వదిలిపెట్టి ఎటు పోలే, పదవుల కొరకని చాలా మంది దనక లీడర్లు పార్టీలు మారిర్రు, పక్క పార్టీ వాళ్ళ కండువాలు కప్పుకున్నారు, కానీ మేము ఏ పార్టీలకు పోలే అన్నట్టే చెప్పుకొచ్చింది మేడం. ఇదే ముచ్చట మీద ఇంతకు ముందు పాలి మాట్లాడుకుంటా జగ్గన్న కూడా గిదే ముచ్చట చెప్పిండు. ఇక ఇదిట్టుంటే ఇటు మెదక్ ఎంపీ సీటు కొరకు పుట్టలంగెళ్లిన శీమల్ లెక్కనే లీడర్లు ఢిల్లీ బాట పడుతున్నారు. మరి చూడాలే ఢిల్లీ పెద్దోళ్ళు ఎవరికి సీట్ ఇస్తారు ఏంది అనేటిదిగా రేపు.